ఓపెన్ మైండెడ్గా ఉండి ఈ ఫస్ట్ 3 నెలల్లో నేను ఏం చేయాలి, ఓకే సప్లిమెంట్స్ తీసుకోవాలా తీసుకుంటాను, ఈ స్కాన్ ఉందా చేస్తాను, ఓకే పెంట మార్కర్ టెస్ట్ ఉందా చేసుకుంటాను, బేబీ హెల్తీగా ఉందని చూసుకుంటాను, 5వ నెలలో టిఫా స్కాన్ ఉందా చేయించుకుంటాను, విటలీకో ఉందా చేయించుకుంటాను, బ్లడ్ షుగరు బీపీ థైరాయిడ్ ఈ టెస్ట్లన్నీ ఎప్పుడెప్పుడు ఏది చేసుకోవాలో చేసుకోవాలి. సో చెకప్స్కి ఫస్ట్ 7 మంత్స్ మంత్కి ఒకసారి వెళ్ళాలి. దాని తర్వాత ప్రతి 2 వారాలకు వెళ్ళానా 9వ నెలల వరకు వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని కాకుండా హస్బెండ్ మొత్తం ఫ్యామిలీ యూనిట్గా 9 నెలల్లో వారానికి ఒక్కసారి వెళ్ళాలి. ప్రెగ్నెన్సీలో ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్నానా, టీడాప్ వ్యాక్సిన్ తీసుకున్నానా, ఇవన్నీ ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్, సప్లిమెంట్స్, రొటీన్ రెగ్యులర్ చెకప్స్ సరిగా తీసుకున్నామా, తినే డయట్ సరిగా వాడుతున్నామా, యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ సరిగా చేస్తున్నామా, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇలా కాళ్ళు 2 దీన్ని ఏమంటే అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అంటారు, ఇలా ఎట్లా ఒక్కొక్కరు చాలా ఏ భాషలో ఎవరైనా మాట్లాడట్లా అలా కూర్చుంటే కూడా మనకి పెల్విస్ చాలా కోఆపరేట్ చేస్తుంది, ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు డెలివరీకి హెల్ప్ చేస్తుంది. సో క్రాస్ లెగ్ ఈజ్ ఇంపార్టెంట్. డీప్ బ్రీతింగ్ అండ్ హోల్డింగ్ ఎంతసేపు మనం వైటల్ కెపాసిటీని ఇచ్చేస్తే అది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ది లమాజెస్ టెక్నిక్ అంటాం, అంటే మనకి మనం పాజిటివ్గా చెప్పుకుంటూ ఉండి ఎవరో ఒకరైనా సరే పాజిటివ్గా పెయిన్ సెన్సిటివిటీ విల్ బి లెస్. అప్పుడు నేను నార్మల్ వెజనల్ డెలివరీలో పెయిన్ తీసుకోగలుగుతాను, నాకు ఏం పర్వాలేదు, ఐఎమ్ ఇది దట్ యు కీప్ పాజిటివ్ దిస్ థింగ్ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. సో ఇలాంటివన్నీ చేస్తే మాత్రం చక్కగా తీసుకోండి.